ఇక్కడ కూడా సేమ్ అదే వాటర్ కొడుతూనే ఉన్నారు. వాటర్ కొడుతూ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేస్తున్నారు. లాఓస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం ఇవన్నీ కూడా సిమిలర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడే త్రివేణి సంగమం, 3 నదులు కలుస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది వాట్ ఓనులాం మొనాస్ట్రీ. ఇది అసలు చాలా రేర్ పిక్చర్. ఇది రాయల్ ప్యాలెస్ లోపలికి వీలైతే రేపు వెళ్ళి మనము లోపలికి వెళ్ళి అలా అసలు ఆ ప్యాలెస్ ఎలా ఉందనేది చూసుకుందాం. మనకి ఇక్కడ ఒక 3 ఫ్రెండ్స్ కలిశారు. సో దే ఆర్ ఆల్ ఫ్రమ్ కంబోడియా. యాక్చువల్గా నేను వీళ్ళని రాకుండా వీడియో తీస్తే వాళ్ళు ఏమన్నారంటే, నేను వాళ్ళకి చూపించాను అనమాట, మిమ్మల్ని ఎవరిని తీయలేదు అని చెప్పేసానంటే, లేదు మేము కూడా ఇంక్లూడ్ అవ్వాలనుకుంటున్నామని. హాయ్. సో దే ఆర్ ద కంబోడియన్ పోలీస్. ఇప్పుడు అక్కడ పారా కాస్తున్న పోలీసులతో నేను ఎందుకు వీడియో బయట తీసుకున్నా తెలుసా? ఇక్కడ వీళ్ళు ఎంత సపోర్టివ్గా ఎంత కోఆపరేటివ్గా ఉన్నారో చెప్పడం కోసం. రెండోది, నాకు ఈరోజు ఫోటోలన్నీ మ్యాక్సిమం ఎవరు తీస్తున్నారో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫోనమ్ పెన్ అనే సిటీలో ఉన్న కంబోడియాలో. సో హీ ఈజ్ అలాంగ్ విత్ మీ. సో హీ ఈజ్ గోన్ టేక్ మీ ఇన్ దిస్ పర్టికులర్ ఆటో. ఈ ఆటోలో మనల్ని మొత్తం ఫోనమ్ పెన్ నగరాన్ని చూపించబోతున్నాడు. సో ఇక్కడ దగ్గరలో మనకి రివర్ ఫ్రంట్ ఉంది, అండ్ దెన్ రాయల్ ప్యాలెస్ ఉంది, ఇంకా ఇక్కడ మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి మనకి చూడాల్సిన ప్లేసెస్ అన్నీ. సో హీస్ గోన్ డ్రైవర్స్ త్రూ. సో అతను మన ఆటోలో చూపిస్తాడు. యాక్చువల్గా కార్లో వెళ్ళిపోవచ్చు, కానీ కార్ కంటే ఎక్కువ నాకు ఆటోలో అయితే ఇంకా చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయగలమని చెప్పేసి అని అర్థమవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి, ఎందుకంటే నేను ఆల్రెడీ కొలంబోలో ఆటోలో ట్రావెల్ చేసినప్పుడు అర్థమైంది నాకు అది. సో మనకి వీడియో తీసుకోవడానికి కానీ ట్రావెల్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుందని. సో అందుకే ఈ ఆటోలో వెళ్ళబోతున్నాము. ఈ ఆటోలో వెళ్తూ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో కీప్ వాచింగ్. సో యాక్చువల్గా మనం ఎక్స్ప్లోర్ చేయడానికంటే ముందు ఫస్ట్ మన హోటలే చూపిస్తున్నా. హోటల్ ది రాయల్ అని చెప్పేసి అని ఉంది కదా. సో ఇది రాఫెల్స్ హోటల్ అనమాట. సో ఇక్కడే మనం స్టే చేస్తున్నాము. ఈ హోటల్లోంచి ఇప్పుడు బయటకు వచ్చి ఇక్కడ ఆటో తీసుకొని వెళ్ళబోతున్నాం అనమాట. 5 స్టార్ హోటల్ అని చెప్పమంటున్నాడు. దిస్ ఇస్ ద ఓన్లీ 5 స్టార్ హోటల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ 5 స్టార్ హోటల్. కానీ మనకి చాలా తక్కువలో దొరికింది. యా, దట్స్ ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనము లాఓస్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కంబోడియాలో కూడా న్యూ ఇయర్ నిన్నటి వరకే ఉండంట. కాకపోతే అది ఇంకా 1 డే ఎక్స్టెండ్ చేసుకొని ఈరోజు కూడా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో లిటరలీ ఇండియా నుంచి మొదలైన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, మన ఉగాది, ఆ తర్వాత శ్రీలంకలో శ్రీలంకన్ న్యూ ఇయర్, ఆ తర్వాత లాఓస్లో లాఓస్ న్యూ ఇయర్, ఇప్పుడు ఇక్కడ కంబోడియాలో కంబోడియన్ న్యూ ఇయర్. సో ఎంత క్రేజీగా ఉన్నారు చూడండి, రోడ్ల పైన అందరు జనాలు ఉన్నారు. సో ఇందుకోసమే నేను కార్లో రాకుండా ఆటోలో వచ్చేది. ఎందుకంటే కార్లో వస్తే ఇరుక్కుపోతాం, ప్లస్ మనకి ప్రాపర్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా కుదరదు. ఆటోలో అయితే చాలా కంఫర్టబుల్గా మనకి మంచిగా నీట్గా కనిపిస్తుంది, క్లియర్గా కూడా చూపించడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే వాటర్ కొడుతూనే ఉన్నారు. వాటర్ కొడుతూ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేస్తున్నారు. లాఓస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం ఇవన్నీ కూడా ఒక 4 వేలలాగా పక్కనే ఆనుకొని ఉంటాయి. అన్నీ ఇలా 4 వేలు ఉన్నట్టు ఉంటాయి. సో దానివల్ల అందరు కూడా సిమిలర్ కల్చర్ అండ్ సిమిలర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను ఎప్పుడు ఊహించలేదు ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నేను భాగం అవుతా, వీటిని నేను ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పేసి. లక్కీలీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి కుదురుతుంది. నేను కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. చెట్టు పైన అన్ని బ్యాట్స్ ఉన్నాయి, చూస్తున్నారా? నల్ల రంగులో. దీన్ని బ్యాట్ ట్రీ అంటారు అనమాట. అసలు చెట్టు పైన ఇలా వాడడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఎక్కడో ఊరవతలు ఉంటాయేమో కానీ ఇంత సిటీ సెంటర్లో ఇలా మనుషుల మధ్యలో ఈ బ్యాట్స్ తిరగడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్. అస్సలు వామ్మో, ఇన్ని గబ్బిలాలు ఒకటే చోట లిటరలీ రోడ్డు పైనే ఉన్నాయి. నేను అసలు ఊహించలే. ఏదో కాకుల్లాగా వాళ్ళు ఉన్నాయి, కాకులు పక్షుల్లాగా, కానీ ఇవన్నీ గబ్బిలాలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోనమ్ పెన్ నైట్ మార్కెట్ అని చూడొచ్చు. సో ఇక్కడ ఇది నైట్ టైం కూడా ఓపెన్ ఉండే మార్కెట్ అన్నమాట. సో రకరకాల బట్టలు, ముఖ్యంగా బట్టలే కనిపిస్తున్నాయి, ఇంకా నాకు వేరే ఏమీ ఇంకా కనిపించట్లేదు. సో బట్టలు, రకరకాల అపారల్స్కి సంబంధించిన స్టోర్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా నైట్ వరకు ఉంటుంది. ప్లస్ అక్కడ ఒక స్టేజ్ కూడా ఉందన్నమాట, నైట్ మార్కెట్ స్టేజ్. ఈ స్టేజ్ పైన ఏంటంటే పర్ఫార్మెన్సెస్ అనేవి జరుగుతుంటాయి, సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి
అందరూ ఇక్కడ అందరూ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట, డీజే పెట్టుకొని. సో ఇది ఫొనంపే నైట్ మార్కెట్లోంచి బయటకు వచ్చాను. సో ఇక్కడ ముందుకెళ్తే ఒక రివర్ ఫ్రంట్ ఉందంట. ఆ రివర్ ఫ్రంట్లో 3 రివర్స్ కలుస్తాయి. సో మేకాంగ్ రివర్ ఆల్రెడీ తెలిసిందే, 6 దేశాల నుంచి పారుతుందని చెప్పాను కదా, లావోస్ నుంచి వస్తుందని. సో మేకాంగ్ రివర్, బాసా రివర్, తందూసా రివర్ అని 3 రివర్స్ కలుస్తాయంట. ఆ 3 రివర్స్ కలిసే చోటుకి వెళ్ళబోతున్నాం అనమాట. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉందని. అక్కడే త్రివేణి సంగమం, 3 నదులు కలుస్తున్నాయి, మేకాంగ్, టోన్లే సాప్ అండ్ బాసా. సో దగ్గరికి వెళ్ళి చూసుకుందాం ఎలా ఉందనేది. సో ఇదైతే రోడ్డు, ప్రస్తుతానికి ఇక్కడ వెహికల్స్ అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉన్నాయి, కానీ మనకి ఆటో కాబట్టి ముందుకు కదులుతాం. ఇది వాట్ ఒనులాం మొనాస్ట్రీ. ఇయర్ 1445లో 1445 సంవత్సరంలో మొదలైన మొనాస్ట్రీ ఇది, బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. సో ఇలా రోడ్డు పైన ఉంది, ఇది సూపర్బ్గా ఉంది. సో ఈరోజు ఇట్స్ అన్ ఆస్పిషియస్ డే, అందుకోసమే అందులో మనకి శ్రీరామనవమి కూడా ఇక్కడ మన హిందువులకి. సో ఈరోజు ఈ మొనాస్ట్రీలో ఈ కార్యక్రమాలను చూడడం అనేది మన అదృష్టం. ఇప్పుడు మీరు చూస్తుంది వాట్ ఒనులాం మొనాస్ట్రీ. ఇది అసలు చాలా రేర్ పిక్చర్ ఇది. ఇంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ అందరూ ఒకటే చోట కనిపిస్తున్నారు మనకి. సో వీళ్ళందరూ కూడా ఫోటో ఆప్ కోసం ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కంబోడియన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా వీళ్ళందరూ ఇలా కూర్చోవడం జరిగింది. సో వాట్ ఒనులాంలో బుద్ధిస్ట్ మొనాస్ట్రీలో మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా నీళ్లు చల్లుకొని సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సూపర్ కదా. ఇక్కడ పోలీసులు, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా ఫోటోషూట్ అనేది వాళ్ళకి చేయడానికి కుదిరింది. సో అలా నీళ్ళు పోస్తున్నారు చూడండి, నీళ్ళు పోసి వాళ్ళు కూడా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ రేర్ సైట్, ఎందుకంటే బుద్ధిస్ట్ మాంక్స్ అనేది వాళ్ళు సెలబ్రేషన్స్ జనరల్గా చేయరు, కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం, ఆ పార్టిసిపేషన్ మనం చూడడం అనేది మన అదృష్టం. వీళ్ళు కూడా ఫోటోషూట్ చేస్తూ ఉండే. సో అలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక పాఠశాల అనుకోవచ్చు, బుద్ధిస్ట్ పాఠశాల. కొన్ని వేల మంది ఇక్కడ బుద్ధిజంని ఇక్కడ వీళ్ళు అభ్యసించే పాఠశాల. ఇక్కడ చూసుకుంటే వేద పాఠశాల యొక్క మొనాస్ట్రీ ఎలా ఉందని చూడండి. బుద్ధిస్ట్ వేద పాఠశాల ఇది. సూపర్బ్ ఉంది కదా. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగం అవ్వడం అనేది అది చూడటానికి కనుల పండుగ ఉంది. అందరి మీద నీళ్ళు పోసి వాళ్ళందరినీ పునీతులను చేస్తున్నట్టున్నారు. ఇది ఒక రేర్ సైట్, ఆ సైట్ని మనం క్యాప్చర్ చేస్తున్నాం. మనము చర్చ్లో బ్యాప్టిజం చూసినట్టు ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ వీళ్ళందరినీ నీళ్ళలో తడిపి వాళ్ళని పునీతులు చేయడం అనేది చూస్తున్నాం. సో మన అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక ఆస్పిషియస్ డేనో లేకపోతే ఏదో ఒక స్పెషల్ డేనో అవుతుంది, ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ స్పెషల్ ప్రోగ్రామ్ నేను క్యాప్చర్ చేయగలుగుతున్నా, నేను క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపించగలుగుతున్నా. సో మీరు అదృష్టవంతులు, మీతో పాటు నేను అదృష్టవంతులు. సో వెనకాల అక్కడ రివర్ ఫ్రంట్ ఉంది, 3 నదులు కలిసే త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమం చోటు కూడా ఇప్పుడు వెళ్ళి చూసుకున్నాం. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది రాయల్ ప్యాలెస్. సో కింగ్ యొక్క రెసిడెన్స్ దీంట్లోనే ఉంది. సో కింగ్ దీంట్లోనే ఉంటాడు. దీని లోపల కూడా మనం వెళ్ళొచ్చు. వాళ్ళు కింగ్ ఉండే ఒక్క స్పాట్ తప్పించి, ఒక రూమ్ తప్పించి మిగతా అంతా కూడా చూసుకోవచ్చు అంట. ప్రస్తుతానికైతే క్లోజ్ అయిపోయింది ఈ రోజుకి. బయట అందరు ఎలా ఉన్నారు, ఎలా గుమిగూడారు చూడండి. కింగ్ ప్యాలెస్ దగ్గర మొత్తం నిండిపోయింది జనాలతోటి. అక్కడేమో రివర్ ఫ్రంట్, ఇక్కడేమో కింగ్ ప్యాలెస్. సూపర్గా ఉంది కదా. మంచి లైటింగ్ అంతా పెట్టారు. న్యూ ఇయర్ కాబట్టి పెట్టారా లేకపోతే నార్మల్గానే పెట్టారో తెలియదు, కానీ కాకపోతే ఈ కింగ్కి పవర్స్ ఏం లేవు, ఓన్లీ రాయల్టీ మాత్రమే ఉందన్నమాట. రాయల్ ప్యాలెస్ లోపలికి వీలైతే రేపు వెళ్ళి మనము లోపలికి వెళ్ళి అలా అసలు ఆ ప్యాలెస్ ఎలా ఉందనేది చూసుకుందాం. కానీ ఇప్పుడు బయట నుంచి అయితే చూపిస్తున్నాను. ఈ కింగ్కి ఎలాంటి పవర్స్ లేవు, కేవలం ఒక రాయల్టీ మాత్రమే, ఒక హైనెస్ మాత్రమే, ఒక రెస్పెక్ట్ మాత్రమే, గౌరవం మాత్రమే ఉందన్నమాట. సో పవర్స్ మాత్రం అన్ని ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో థాయిలాండ్లో మేము కింగ్ దగ్గర అన్ని రకాల పవర్స్ ఉన్నాయి. థాయిలాండ్ కింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్.
సో హీ హ్యాస్ ద మిలిటరీ పవర్ యాజ్ వెల్, మిలిటరీ కంట్రోల్. ఇక్కడ మాత్రం ఎలాంటి కంట్రోల్ ఆర్ ఎలాంటి పవర్స్ లేవు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ హైయర్ ర్యాంకింగ్ పొజిషన్ మాత్రమే. అండ్ హీ ఎంజాయ్స్ ద రెస్పెక్ట్ అంతే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిశారు. సో దే ఆర్ ఆల్ ఫ్రమ్ కంబోడియా, సో లోకల్ పీపుల్. అండ్ వాట్స్ యువర్ నేమ్? My name is Fasilin. ఫసిలిన్, డై, సుఖడాయ్, మై. సో వాళ్ళ పేర్లు అయితే మనకేం అర్థం కావట్లేదు. సో వీళ్ళు ఏంటంటే మనతో పాటు ఫొటోస్ దిగి వీళ్ళు మనకు ఫొటోస్ తీసిచ్చి వీడియోస్ కూడా తీసుకున్నారనమాట. సో దే ఆల్ వాంట్ టు బీ ఆన్ ద యూట్యూబ్. సో మన ఛానల్లో చూసుకుందాం అనుకుంటున్నారు. సో దే ఆర్ ఆల్ ఫ్రమ్ కంబోడియా. యూఆర్ ఆల్ స్టూడెంట్స్? No. You're working? Yeah. And they're also working? Working. Everyone is working. Okay, nice. So what are you working as? Working in Phnom Penh. In Phnom Penh? Yeah. Phnom Penh. Okay, so you were born and brought up here? You're from different city? No. Uh, I'm Battambang province. okay, where is that from? Is that from Cambodia? Not. Where are you, sir? తను ఏం చెప్తుందో మనకేం అర్థమవుతలేదు. ఎనీవేస్, హ్యాపీ కంబోడియన్ న్యూ ఇయర్. Okay. ఆల్రైట్, హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ అండ్ దెన్ నైస్ మీటింగ్ యూ ఆల్. టేక్ కేర్, బాయ్. వీళ్ళతో పాటు ఇక్కడ రేగు పళ్ళు దొరికాయి. Yeah. సో రేగు పళ్ళు చాలా బాగున్నాయి. రేగు పళ్ళు, మామిడికాయ, Mango. అండ్ దెన్ కంసియా అంటారంట వీళ్ళ భాషలో. ఈ మూడు రకాల పండ్లు కలిపి 10,000, అంటే మన లెక్క ప్రకారం 200 రూపీస్కి ఈ 3 ప్యాకెట్లు వచ్చాయి. నేను తింటున్నా. యాజ్ ఎ వెజిటేరియన్ ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా తింటూ ఉంటాం. హ్యావ్ ఫన్, ఎంజాయ్. ఒక ముగ్గురితో మాట్లాడాం కదా, చూసారు కదా ఎంత కోఆపరేటివ్గా, ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారంటే ఇక్కడ. సూపర్గా ఉన్నారు. అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు, అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా బాగున్నారు. ప్లస్ ఎవరంటే వాళ్ళు ఫొటోస్ తీసిస్తున్నారు మనకు మంచిగా. వెనకాల సీనరీ చూస్తున్నారా ఎంత సూపర్గా ఉందో. రాయల్ ప్యాలెస్ నైట్ అవుతున్న కొద్దీ జిగేలు మన వెలుగులు జిమ్ముతుంది. సూపర్. కంబోడియా నచ్చిందబ్బా నాకైతే. అందరు బాగా హెల్ప్ఫుల్గా కోఆపరేటివ్గా ఉన్నారు. సూపర్. యాక్చువల్గా నేను వీళ్ళని రాకుండా వీడియో తీస్తే వాళ్ళు ఏమన్నారంటే, నేను వాళ్ళకి చూపించాను అనమాట, మిమ్మల్ని ఎవరిని తీయలేదు అని చెప్పేసానంటే, లేదు మేము కూడా ఇంక్లూడ్ అవ్వాలనుకుంటున్నామని. హాయ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు మీరు చూస్తుందే త్రివేణి సంగమం. మేకాంగ్ రివర్లో బసాక్ అండ్ టోన్లే సాప్ అనే 2 రివర్స్ వచ్చి కలుస్తాయన్నమాట. ఆ కలిసే త్రివేణి సంగమం చోటిది. ఇది ఫోన్పే నగరం ఇన్ కంబోడియా. ఇప్పుడిప్పుడే రాత్రి కాబోస్తుంది. సాయంత్రం 6 అవుతుంది. ఆల్రెడీ లైటింగ్ అంతా సూపర్గా ఉంది. ఎంత బాగుంది చూడండి. త్రివేణి సంగమ లొకేషన్ ఇది. సూపర్గా ఉంది కదా. 3 నదులు కలిసే పవిత్రమైన చోటు. సూపర్. 3 నదులు, బాసాక్, మేకాంగ్ అండ్ టాన్లో సాప్. సో 3 నదులు కలుస్తున్న త్రివేణి సంగమ చోటు ఇది. సో నా వెనకాల చూసుకుంటే మీకు రాయల్ ప్యాలెస్ కనిపిస్తుంది. సో రాయల్ ప్యాలెస్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఈ మేకాంగ్ రివర్ అనేది కంటిన్యూస్గా పారుతూ ఉంటుందని తెలుసు కదా 6 దేశాల నుంచి. దాంట్లో ఈ 2 నదులు వచ్చి కలుస్తున్నాయి అన్నమాట. సో జనరలీ నేను మనుషులు ఎవరైనా ఉండేటైతే, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉండేటైతే వాళ్ళని కవర్ చేయకుండానే వీడియో తీస్తూ ఉంటా. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ అమ్మాయిలు మాత్రం వాళ్ళంతా వాళ్ళే వచ్చి మమ్మల్ని వీడియోలో తీయండి అనే టైప్లో ముందుకు రావడంతో ఆశ్చర్యం అనిపించింది. సో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉండడము, ప్లస్ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉండడం, కోఆపరేటివ్గా ఉండడమే కాకుండా ఇలా వీడియోలో కూడా వస్తానడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ ట్రాఫిక్ చూస్తున్నారా ఎలా ఉందో. హెవీగా ఉంది. రాత్రి అవుతున్న కొద్దీ ఇక్కడ కూడా ఫుల్గా ట్రాఫిక్ పెరుగుతుంది. ఆటోలో పోవడం ఒకటే మనకు బెనిఫిట్. ఇంకా నాకు తెలిసి ఇంకా బైక్లో వెళ్తే ఇంకా కంఫర్టబుల్గా వెళ్ళిపోతాను అనుకుంటా. నాకు తెలిసి రెంటల్ బైక్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఇన్ని బైక్స్ పెట్టేసి ఉన్నాయి. మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలా. కంబోడియా పాపులేషన్ దాదాపు 16.7 మిలియన్, అంటే 1,67,00,000 మంది. దాంట్లో ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఒక 2 to 3% మాత్రమే. కానీ కొన్ని దేశాలు ఉన్నాయి దాంట్లో అసలు ముస్లిమ్సే లేరు, అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనుకోవచ్చు, లెస్ దాన్ 0.01%. అలాంటి దేశాల్లో లావోస్ ఒకటి. సో మనం ఇప్పుడు లావోస్ నుంచి వస్తున్నాం కదా, అక్కడ అసలు లిటరలీ లెస్ దాన్ 1000 ముస్లిమ్స్ ఉన్నారంట. సో వాళ్ళని కౌంట్ కూడా చేయలేము. సో అందుకని అలాంటి నెగ్లిజిబుల్ ముస్లిమ్స్ ఉన్న కంట్రీస్ చాలా తక్కువ మన ప్రపంచంలో. అలాంటిది లావోస్ ఒకటి.
ఆ తర్వాత ఇప్పుడు కంబోడియాలో ఒక 2 to 3% మాత్రం ముస్లిమ్స్ ఉన్నారంట. సో ఇంతకుముందు మనకు ఒక 4 అమ్మాయిలు కనిపించారు కదా మనకు వీడియోలో, దాంట్లో వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. సో వాళ్ళ ముస్లిమ్స్ని చూడగానే నాకు ఈ ఇంట్రెస్టింగ్ విషయం మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ రివర్ ఫ్రంట్ చూస్తున్నారా ఎంత నీట్గా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉందో అనేది కంబోడియాలో. కోర్స్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది, కానీ లావోస్ కంటే కూడా నీట్నెస్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఆర్గనైజ్డ్ వేలో ఉన్నారు సూపర్గా. లావోస్ అయితే ఏదో పల్లెటూరులో అనిపించింది, ఇక్కడికి వస్తే మళ్ళీ ప్రాపర్ సిటీలో ఉన్నట్టు. ఈజ్ ద హీరోయిక్ కింగ్ ఆఫ్ కంబోడియా అంట. సో ఇతని వల్లే ఇండిపెండెన్స్ వచ్చిందనమాట కంబోడియాకి, అందుకే ఈయన స్టాచ్యూ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. వెనకాల కనపడేది ఇండిపెండెన్స్ మాన్యుమెంట్, ఆ ఇండిపెండెన్స్ మాన్యుమెంట్ కూడా చూపిస్తాను. ఈజ్ ద హీరోయిక్ కింగ్ ఆఫ్ కంబోడియా. మనం కంబోడియా అంటున్నాం కానీ కంబోడియా అసలు పేరు కింగ్డమ్ ఆఫ్ కంబోడియా. మీకు కనిపిస్తుంది ఇండిపెండెన్స్ మాన్యుమెంట్. వీళ్ళకి 1953లో 9th November రోజు వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కంబోడియాకి ఫ్రెంచ్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది, ఫ్రాన్స్ నుంచి. ఆ ఇండిపెండెన్స్కి గుర్తుగా ఈ ఇండిపెండెన్స్ మాన్యుమెంట్ అనేది వీళ్ళు ఇక్కడ కట్టడం జరిగిందనమాట. సూపర్బ్ ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. దాదాపు 90 ఏళ్ల పాటు ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండే వీళ్ళు, ఫ్రాన్స్ కొలోనియల్ కంట్రోల్ నుంచి వీళ్ళకి ఫైనలీ 1953 9th November రోజు వీళ్ళకి విముక్తి కలిగింది. ఆ విముక్తికి సూచికనే వాళ్ళు ఈ మాన్యుమెంట్ కట్టుకోవడం జరిగింది. దాన్ని ఇలా ఇప్పటికీ రెగ్యులర్గా ఇలా లైటింగ్ తోటి ఇలా సూపర్బ్గా డెకరేట్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అవసరం ఒకటే ఒక ప్లస్ ఏంటంటే ఇక్కడ నైట్ టైంలో కొంచెం గాలి వస్తుంది, ప్లస్ అంతేకాకుండా మరీ ఎక్కువ హ్యూమిడిటీ లేదు. లావోస్లోనేమో డే అండ్ నైట్ కంప్లీట్ హ్యూమిడిటీ, బాగా ఎక్స్ట్రీమ్ హ్యూమిడ్ ఉండే. ఇక్కడ డే టైంలో కూడా హ్యూమిడ్ ఉంది, కానీ నైట్ టైంలో మాత్రం కొంచెం గాలి వస్తూ బాగుంది. నైట్ టైంలో వెలుగుతోటి దగదగ మెరిసిపోతుంది, సూపర్బ్ ఉంది. చుట్టూరా వాటర్ ఫౌంటైన్స్ కూడా పెట్టారు. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సిటీకి సెంటర్లో పెట్టి దీన్ని చుట్టూరా రోడ్ వేశారు. సో ఆ అట్రాక్షన్ అనేది సూపర్బ్గా ఉంది. చుట్టూరా కూడా మనం దీన్ని చూసుకోవచ్చు అనమాట, రోడ్ అనేది అలా ఉండడం వల్ల. సూపర్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నాకు చాలా నచ్చింది. ఇక్కడేమో మాన్యుమెంట్ కనిపిస్తుంది, ఇండిపెండెన్స్ మాన్యుమెంట్. ఈ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన కింగ్ యొక్క విగ్రహం అనేది అక్కడ కనిపిస్తుంది. సో ఒకదాని ఎదురుగా ఒకటి ఇలా పెట్టడం జరిగింది. సూపర్బ్ కదా, సిటీ సెంటర్లో ఉంచడం, ఇలా మెయింటైన్ చేయడం అవసరం. సో దే ఆర్ ద కంబోడియన్ పోలీస్. సో మై నేమ్ ఇస్ ఆర్కే రామా, నైస్ మీటింగ్ యూ. ఓకే, నైస్ మీటింగ్ యూ. Nice meeting you. So you are in front of the Independence Monument, right? So taking care of it. Nice, good job. ఇప్పుడు అక్కడ పారా కాస్తున్న పోలీసులతో నేను ఎందుకు వీడియో బయట తీసుకున్నా తెలుసా? ఇక్కడ వీళ్ళు ఎంత సపోర్టివ్గా, ఎంత కోఆపరేటివ్గా ఉన్నారో చెప్పడం కోసం. రెండోది, నాకు ఈరోజు ఫోటోలు అన్నీ మ్యాక్సిమం ఎవరు తీస్తున్నారో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఎక్కడ చూసినా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి నా ఫోటో ఇస్తే హ్యాపీగా, ఏమాత్రం అడ్డు చెప్పకుండా, ఎలాంటి భేషజాలు లేకుండా మంచిగా నాకు ఫోటోలు తీసి పెడుతున్నారు. చాలా బాగా అనిపించింది, అందుకే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఒక వీడియో బైట్. ఎంత బాగుంది కదా, 360 degrees కంప్లీట్ మనం సర్కిల్ వేసుకొని ఇండిపెండెన్స్ మాన్యుమెంట్ని చూసుకోవచ్చు. బా ఇటువైపు అయితే ఇంకా వాటర్ ఫాల్స్తో సూపర్గా ఉంది. ఐ మీన్ వాటర్ ఫౌంటైన్స్తో, నాట్ వాటర్ ఫాల్స్. ఎందుకో ఈరోజు నాకు నాలుక బాగా మడతపడుతుంది, అన్నీ తప్పుగా ఉచ్చరించేస్తున్నా. కొంచెం శుద్ధి చేసుకోవాలి నోటిని. ఇలా ఎగ్జాక్ట్ 1 minute కంప్లీట్ ఒక సర్కిల్ అనేది వేసేసుకున్నాను. సూపర్బ్ కదా. సో ఇలా కంబోడియన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాస్ట్ డే అయిన చివరి రోజు నాడు ఫోనంపేలో ఇలా నా నైట్ అనేది స్పెండ్ చేసి ఎంజాయ్ చేశాను. మీరు చూసి ఆనందించారని కోరుకుంటున్నా. సో సిటీని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ యాంకోర్ వాట్, అది చాలా 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 ఇంపార్టెంట్ టెంపుల్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్స్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. అది ఇప్పటికీ హిందూ దేవాలయంగానే ఉందా లేదా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నాగా వరల్డ్ అని ఒక 5-star హోటల్ కమ్ కసినో కమ్ 5-star స్పా ఒకటి ఉంది. ఆ 5-star స్పాలో ఒక రూమ్లోకి వచ్చాను. ఆ రూమ్ ఎంత పెద్దగా ఉంది, ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. ఇది స్పాలో ఒక రూమ్.
దీని డెకరేషన్ కానీ సెటప్ కానీ ఎంత బాగుంది చూడండి. 2 అవర్స్కి $88 ఇస్తున్నారు. 20% డిస్కౌంట్ తర్వాత $70కి వస్తుంది మనకి. అంటే దాదాపు 5,000 రూపాయలకి 2 గంటలు. దాంట్లో మనకి బాత్ టబ్ ప్లస్ బాత్రూమ్ అండ్ దెన్ అక్కడ స్టీమ్ కూడా ఉంది. అన్నీ కూడా ఒక రూమ్లో ఉన్నాయి మనకి. ఒక 5 స్టార్ రేటెడ్ స్పా అంటే స్పా రూమ్ అంటే ఇదేనేమో ఖచ్చితంగా. ఇంత రేంజ్ హైఫై స్పా రూమ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. సో మనకి ఇక్కడ క్లోదింగ్ అండ్ దెన్ మన సేఫ్ డిపాజిట్ లాకర్ కూడా ఉంది. సూపర్బ్ ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది, అందుకే మీకు ఇది చూపిస్తున్నాను. థాయిలాండ్లోనే స్పాస్ అండ్ మసాజెస్ ఫేమస్ అనుకున్నాను, కానీ కంబోడియాలో మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే థాయిలాండ్లోనైనా మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 11 లేదా 12 గంటల వరకు మసాజెస్ క్లోజ్ ఉంటాయి. ఇక్కడ 24 hours. మోస్ట్ ఆఫ్ ద స్పా, ఆల్మోస్ట్ ప్రతి స్పా ప్రతి మసాజ్ సెంటర్ ఇక్కడ 24 గంటలు ఓపెన్. సూపర్బ్ ఉంది కదా. ఈ స్పా రూమ్ అయితే నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ డెకరేషను, ఈ రూము సెటప్, ఈ సైజు